వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సుకుమార్ ప్రేమికున్నారు. ఆ తర్వాత జగడం సినిమా విఫలమైనప్పటికీ ఆర్య 2 100% లవ్ సినిమాలతో విజయాన్ని అందుకున్నారు. ఇక ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా రికార్డులను తిరగరాసింది. ఈ నేపథ్యంలో లెక్కల మాస్టర్ గా పిలువబడే సుకుమార్ దర్శకునిగా ఎలా మారారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం, చదువు. సుకుమార్ జనవరి 11, 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు సమీపంలోని మట్టపాడు గ్రామంలో జన్మించారు. అతని తండ్రి తిరుపతి నాయుడు వ్యవసాయం చేసేవారు. అలాగే బియ్యం కూడా అమ్మేవారు. అతని తల్లి వీరవేణి గృహిణి కాగా తిరుపతి నాయుడు వీరవేణి దంపతులకు 6 సంతానంలో సుకుమార్ చిన్నవాడు. ఇక సుకుమార్ చదువు విషయానికి వస్తే రాజోలు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుండి పుస్తక పఠనం చేసేవారు. దీంతో ఎక్కువ పుస్తకాలు చదవడం, కవితలు రాయడం చేసేవారట. ఇక ఇంటర్మీడియట్ కూడా వారి ఊరి దగ్గర ఉన్న కాలేజీలో చదువుకున్నారు. అయితే తనకు ఇంటర్లో ఉన్నప్పుడు ట్యూషన్ కు వెళ్లేవారు. ఈ క్రమంలో మ్యాథ్స్, ఫిజిక్స్ మీద పట్టు సంపాదించుకున్నారు. దీంతో తన మిత్రులకు, జూనియర్స్ కు డౌట్ క్లారిఫై చేసేవారు. తర్వాత డిగ్రీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఇక డిగ్రీ అయిపోయిన తన మిత్రునితో కలిసి ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పాలని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. దీంతో తన మిత్రుడు కెమిస్ట్రీ చెప్పగా సుకుమార్ మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్పేవారట. ఇక వీరి ఇన్స్టిట్యూట్ 10 మంది విద్యార్థులతో మొదలై 400 విద్యార్థుల ట్యూషన్ దశకు చేరుకుంది. ఇలా ఒక 2 సంవత్సరాలు ట్యూషన్ చెప్పిన తర్వాత కాకినాడలో ఆదిత్య జూనియర్ కాలేజీలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. ఈ తరుణంలో 6 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో సుకుమార్ కు లెక్కల మాస్టర్ గా పేరొచ్చింది. వ్యక్తిగత జీవితం. సుకుమార్ ఆర్య సినిమా తెరకెక్కించే సమయంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్ థియేటర్ లో ఆయనకు తెలిసిన అమ్మాయితో వచ్చిన తబిత అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు. తర్వాత ఆమెతో మాట్లాడి తన ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వారి ప్రేమ ఒక 3 సంవత్సరాల పాటు సాగింది. అనంతరం ఒకరినొకరు అర్థం చేసుకుని తల్లిదండ్రులను ఒప్పించారు. అయితే మొదట తబిత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదట. కొన్ని రోజుల తర్వాత సుకుమార్ తో పెళ్లికి ఓకే అన్నారట. దీంతో సుకుమార్ తబితలు 2009లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా వీరి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సినీ జీవితం. సుకుమార్ కు చిన్నప్పటి నుండి చాలా పుస్తకాలు చదివి కవితలు రాసిన నేపథ్యంలో రైటర్ గా మారాలనే కోరిక ఏర్పడింది. అయితే మొదట తన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో డిగ్రీ అయిపోగానే ట్యూషన్ చెప్పారు. తర్వాత ఇంటర్ కాలేజీలో లెక్చరర్ గా చేసి కొంత డబ్బు సంపాదించారు. అయితే చిన్నప్పటి నుండే సినిమాల్లోకి వెళ్లి దర్శకునిగా చేయాలన్న లక్ష్యం. అప్పటికీ తన కుటుంబం కోసం ఉపాధ్యాయునిగా మారారు. కానీ తన ఇంట్రెస్ట్ మాత్రం తగ్గలేదు. దీంతో ఉద్యోగం చేస్తున్న సమయంలో బావగారు బాగున్నారా అనే చిరంజీవి సినిమాకు కొన్ని సీన్స్ కు డైలాగులు రాశారు. అలాగే 2000 సంవత్సరంలో దర్శకుడు కావాలనే తన కోరికను ఇంట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు ప్రోత్సహించి హైదరాబాద్ కు పంపించారు. దీంతో సహాయ దర్శకునిగా పనిచేయడానికి ఫిలిం నగర్ లో ఉన్న స్టూడియోల చుట్టూ తిరిగారు. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయ దర్శకునిగా జాయిన్ అయ్యారు. దీంతో ఆయన దగ్గర క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ 2 సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. తర్వాత దర్శకుడు వివి వినాయక్ దగ్గర దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇలా ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే సొంతంగా కథలు రాసుకున్నారు. దీంతో తన దగ్గర ఉన్న ఒక కథను నిర్మాత దిల్ రాజుకు వినిపించారు. ఈ క్రమంలో ఆయన ఓకే చెప్పారు. తర్వాత అల్లు అర్జున్ హీరోగా, అను మెహతా హీరోయిన్ గా 2003లో ఆర్య సినిమాకు సుకుమార్ మొదటిసారి దర్శకత్వం వహించగా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేశారు. ఇక జనవరి 1, 2004న విడుదలైన ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేమ కథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా 4 కోట్ల రూపాయలతో నిర్మించగా 30 కోట్ల రూపాయలు వసూలు సాధించి అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. దీంతో అప్పటి వరకు ప్రజలకు తెలియని సుకుమార్ ఆర్య సినిమాతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే హీరో అల్లు అర్జున్ కూడా నటునిగా ఈ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆర్య సినిమాకు గాను ఉత్తమ దర్శకునిగా సుకుమార్ ఫిలింఫేర్, నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. తర్వాత రామ్ పోతినేని హీరోగా, ఇషా సహాని హీరోయిన్ గా కొత్తగా వెండితెరకు పరిచయం చేస్తూ ప్రేమ కథ, యాక్షన్ నేపథ్యంలో జగడం సినిమాను పట్టాలెక్కించారు. ఇక 2007లో విడుదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కలెక్షన్ల పరంగా విఫలమైంది. అనంతరం తన మొదటి సినిమాకు సీక్వెల్ గా తీస్తూ ఆర్య 2 సినిమాను తెరకెక్కించారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక 2009లో విడుదలైన ఆర్య 2 సినిమా మంచి విజయం అందుకొని ఆ సంవత్సరం వచ్చిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు సుకుమార్ ఉత్తమ దర్శకునిగా రెండోసారి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే ఇతర దర్శకుల నుండి కూడా సుకుమార్ ప్రశంసలు పొందారు. తర్వాత 2 సంవత్సరాల విరామం తర్వాత
సుకుమార్ దర్శకత్వం వహించిన 100% లవ్ విడుదలైంది. ఈ సినిమాలో నాగ చైతన్య, తమన్నా ప్రధాన పాత్రలలో నటించగా అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు నిర్మించారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అలాగే నాగ చైతన్య, తమన్నాలకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా వార్షిక నంది అవార్డుల ఉత్సవంలో ఉత్తమ ఇంటి వీక్షణ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు ఉత్తమ దర్శకునిగా సుకుమార్ కూడా ఫిల్మ్ఫేర్, సైమా అవార్డులను అందుకున్నారు. 100% లవ్ పూర్తయిన తర్వాత విభిన్నమైన కథతో మహేష్ బాబు హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా వన్ నేనొక్కడినే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా 10 జనవరి 2014న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా కూడా విఫలమైంది. అనంతరం ఐఎమ్ దట్ చేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా సరికొత్త కథతో వచ్చిన కుమారి 21F సినిమాకు సుకుమార్ మిత్రుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించగా సుకుమార్ కథా స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 15 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం 38 కోట్లు సాధించి 2015లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన సినిమాగా నిలిచింది. అయితే ప్రేమ కథ నేపథ్యంలో సాగిన ఈ చిత్రాన్ని యువత ఎక్కువగా ఆదరించారని చెప్పవచ్చు. అయితే తర్వాత తన నాన్న అనారోగ్య కారణంగా చనిపోయారు. దీంతో తన నాన్నకు ఒక సినిమాను అంకితం చేయాలనే లక్ష్యంతో నాన్నకు ప్రేమతో సినిమా కథను రాసుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్, జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రధాన పాత్రలో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక 2016 జనవరి 13న విడుదలైన నాన్నకు ప్రేమతో చిత్రం వీక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. అలాగే ఎన్టీఆర్ ను గడ్డం లుక్ లో తెరపై చూపించి కొత్త స్టైల్ కు తెరలేపారు. ఇక ఈ సినిమా తర్వాత యువత మొత్తం ఎన్టీఆర్ లా గడ్డం పెంచడం మొదలు పెట్టారని చెప్పవచ్చు. నాన్నకు ప్రేమతో సినిమా విదేశాల్లో కూడా అత్యధిక వసూలు సాధించిన 3వ తెలుగు చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఉత్తమ దర్శకునిగా సుకుమార్ కు సైమా అవార్డు లభించింది. ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రంగస్థలం సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్, సమాంత, జగపతి బాబులు ప్రధాన పాత్రలు పోషించారు. సుకుమార్ జీవితంలో రంగస్థలం సినిమా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే రంగస్థలం సినిమాతో సుకుమార్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే సుకుమార్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో అల్లు అర్జున్ మినహా ఒకే హీరోతో 2 సినిమాలు తీయలేదు. ఇక మొత్తానికి లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించిన సుకుమార్ దర్శకునిగా సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కాగా సుకుమార్ రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలు తీసి ప్రజలను అలరించాలని ఆశిద్దాం. అలాగే తన కుటుంబంతో ఆనందమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.